హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే ఆలు చిక్కుడుకాయ వేసి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. ఇది అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ కర్రీ చేసిన అంటే ఆ రోజు అయితే లంచ్ బాక్స్ కానీ, అలాగే ఇప్పుడు మనం చేసిన గిన్నెలో కూర కూడా ఉండదన్నమాట, ఖాళీ అయిపోతుంది. అంత బాగుంటుందన్నమాట ఈ కాంబినేషన్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా మరి. ఇంకా కావాల్సిన పదార్థాలు వచ్చేసి చిక్కుడుకాయలను అయితే నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆలు అయితే పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఒక 3 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి 2 ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర. ఇంకా నేనైతే ఎండుకారం వేయను కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా తీసుకున్నాను. ఎండుకారం అయితే వేసే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చిని 2-3 వేసుకోండి, సరిపోతుంది. ఇంకా అవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు చిక్కుడుకాయలను అయితే వేపుకుందామండి. ఫస్ట్ ఈ చిక్కుడుకాయలని కాస్త ఫ్రై చేస్తే ఆయిల్ వేసేసి ఒక 5 మినిట్స్ కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా పొయ్యి అనేది చిన్నగా పెట్టేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ చిక్కుడుకాయలను అయితే. చూడండి, ఇట్లా కొంచెం అక్కడక్కడ మనకి కాలినట్టుగా కనిపిస్తుంది కదండి. ఇంకా అంతే అండి, దీనైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే అదే స్టవ్ పైనకి మనం గిన్నె తీసేసుకొని మనకు కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా వేడైన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకే మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే వేపుకోవాలి. చూడండి, కాస్త మెత్తబడినాయి కదా. ఇప్పుడైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఆనియన్ కూడా ఇంకాస్త మెత్తబడిపోతాయి అన్నమాట. ఇంకా ఫ్రై కూడా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసుకొని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చిక్కుడుకాయను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ముందైతే ఆలు వేసి కాస్త వేపుకున్న తర్వాత అయితే చిక్కుడుకాయను కూడా వేసేసుకొని దీంట్లోకి టమాటాలు కూడా ఉన్నాయి కదా ముక్కలు, ఆ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని, నేనైతే కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకొని ఆయిల్లోనే ఒక 5 నిమిషాల పాటు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే మనం మంచిగా ఆయిల్లోనే మగ్గనిద్దాం. ఇంకా చూడండి, కాస్త టమాటోలు కూడా మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఏం వేయలేదు. ఈ చిక్కుడుకాయలు ఆలు ఉడకడం కోసం అని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని పొయ్యి అనేది చిన్నగా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇంకా నేనైతే మధ్య మధ్యలో కలపాలి, మళ్ళీ అడుగంటుతుంది అని చెప్పేసి మర్చిపోతే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయిన తర్వాత చూసాను అనమాట. చూసి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకా అవ్వలేదు. చూడండి, కాస్త దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇంకాస్త మనకి ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న వాటర్ అనేవి మొత్తం పీల్చుకుని ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కాస్త ఉడికిపోయినాయి కాబట్టి మనమే కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని మరొక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మగ్గనివ్వాలండి. ఇప్పుడైతే మొత్తం ఆలులో వాటర్ ఏమీ లేకుండా చూడండి ఆయిల్ అనేది తేరుతుంది కదా. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇంకా మనం చపాతీ కానీ, రోటీ కానీ, రైస్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు అనమాట. అంతే అండి, ఆలు చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.